హలో వ్యూవర్స్! మొత్తానికి మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వరల్డ్ కప్ టీ20 సెలక్షన్ అయితే ఇవాళ అనౌన్స్ చేశారు బీసీసీఐ సెలెక్టర్స్. మొత్తానికి 15 మెంబర్స్ మెయిన్ స్క్వాడ్ అండ్ 4 మెంబర్స్ రిజర్వ్ టీమ్‌ని యాడ్ చేసి మొత్తం 19 నేమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ మనం చూస్తున్నాం 2-3 డేస్‌గా న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ ఆల్రెడీ టీమ్స్‌ని అనౌన్స్ చేసేసాయి. దాన్ని చూసి మన వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారా టీమ్‌ని అనే ఆతృతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి ఇవాళ అయితే సస్పెన్స్ వీడిపోయింది. 19 మెంబర్ స్క్వాడ్‌ని బీసీసీఐ అనౌన్స్ చేసింది విత్ 4 రిజర్వ్స్ అండ్ ముందు నుంచి జరుగుతున్న రూమర్స్ లాగా కంప్లీట్‌లీ ఐపీఎల్ ఫామ్‌తోని టీమ్ సెలెక్ట్ చేస్తారని కొంతమంది అంటే, లేదు అసలు ఐపీఎల్‌ని పక్కన పెట్టేస్తారు. లాస్ట్ 1 ఇయర్‌గా దానికి ముందు జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ గానీ, సౌత్ ఆఫ్రికా సిరీస్ గానీ దాంట్లో లాస్ట్ 1 ఇయర్‌గా గ్రూమ్ చేసుకున్న ప్లేయర్స్ నుంచే సెలెక్ట్ చేస్తారు టీమ్ అని 2 వైపులా వాదనలైతే ఇనిపించాయి ఇన్ని రోజులు. బట్ మొత్తానికి ఈ టీమ్ సెలక్షన్ చూసినట్లయితే రెండిటిని చాలా కేర్‌ఫుల్‌గా కన్సిడరేషన్‌లోకి తీసుకొని సెలెక్ట్ చేసినట్లు అనిపించింది. అండ్ కొన్ని హార్డ్ కాల్స్ తీసుకున్నట్లయితే డెఫినిట్‌గా అనిపిస్తుంది. మొత్తానికి టీమ్ అయితే అనౌన్స్ చేసేశారు. అండ్ దాంట్లో ఎవరున్నారు, ఎవరు లేదు, ఎవరిని డ్రాప్ చేసేశారు లాస్ట్ సిరీస్ నుంచి, టీమ్ స్ట్రెంగ్త్స్ ఏంటి అండ్ టీమ్ ఓవరాల్ వీక్‌నెసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో, మొత్తానికి నేనైతే టీమ్ స్ట్రక్చర్ అయితే ఇలా పెడుతున్నాను. మనం ముందు నుంచి అనుకుంది ప్లేయింగ్ 11 ఇక్కడ పెట్టాను. అండ్ దెన్ టీమ్ బ్యాకప్ ఇక్కడ చూపిస్తున్నాను. 4 ప్లేయర్స్ అండ్ దెన్ టీమ్ 11+4 15 అండ్ దెన్ 4 మంది రిజర్వ్స్ ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తున్నాను. మొత్తం 19 ప్లేయర్స్. అండ్ టీమ్ ప్లేయింగ్ 11 అయితే స్టాండర్డ్ స్ట్రక్చర్ ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ 3 ప్లేయర్స్ నెంబర్ 3, నెంబర్ 4 అండ్ నెంబర్ 5 అందులో ఒకరు వికెట్ కీపర్ అండ్ దెన్ 6 అండ్ 7లో మనకి ఇద్దరు ఆల్రౌండర్స్ ఉంటారు. ప్రిఫరబ్లీ ఒకరు పేస్ ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండర్ అండ్ దెన్ మనకు ఒక సెకండ్ స్పిన్నర్ ఉంటాడు అండ్ దెన్ 3 పేసర్స్. ఇదైతే ట్రెడిషనల్‌గా టీమ్ స్ట్రక్చర్. సో, దీని ప్రకారం నేను చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్న 7 నేమ్స్ అయితే పక్కా. ఎవరికీ డౌట్ లేదు వాళ్ళు టీమ్‌లో ఉంటారా లేదా అనేసి. వాళ్ళ పొజిషన్స్ కూడా ఫిక్స్. వాళ్ళెవరంటే ఫస్ట్ ఒక ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫిక్స్ కెప్టెన్‌గా అండ్ దెన్ నెంబర్ 3 విరాట్ కోహ్లీ పొజిషన్ ఫిక్స్. నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్ ఫిక్స్. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఫిక్స్. కొంతమంది అనొచ్చు ఏం చేయలేదు అసలు ఈ ఐపీఎల్‌లో అని. బట్ మీరు ఎంత ఆర్గ్యూ చేసినా హీ వాస్ లైక్ ప్రీవియస్ కెప్టెన్ ఇండియాకి అండ్ దెన్ వైస్ కెప్టెన్ దీనికి ముందు రోహిత్ శర్మ బ్యాక్ వచ్చిన తర్వాత. అండ్ దెన్ ఆల్‌రౌండర్‌గా కరెంట్ ఐపీఎల్‌లో చూస్తే ఇండియన్ వైపు ఆల్‌రౌండర్‌గా ఇంకెవరు ఆప్షన్స్ ఉన్నా గానీ ఎవరు తనలాగా బౌలింగ్ వేయట్లేదు. అట్‌లీస్ట్ పర్ఫార్మ్ చేసినా చేయకపోయినా. సో, హార్దిక్ పాండ్యా పొజిషన్‌కైతే ఎప్పుడు డౌటే లేదు నా దృష్టిలో. అండ్ దెన్ రవీంద్ర జడేజా పొజిషన్ స్పిన్ ఆల్‌రౌండర్‌లో నెంబర్ 1 ఆప్షన్. స్పిన్నర్ 2గా మన కుల్దీప్ యాదవే కొన్ని రోజులుగా చూస్తున్నాం. వరల్డ్ కప్ గానీ, దాని తర్వాత టీ20 సిరీస్ గానీ ఫస్ట్ ఆప్షన్‌గా తనే ఉన్నాడు. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఈజ్ ఎనీవేస్ బ్యాక్. సో, మొత్తానికి వీళ్ళ పొజిషన్‌లో అయితే ఎప్పటి నుంచో డౌట్ లేదు. సో, వీళ్ళ 7 మంది పొజిషన్స్ అయితే ఫిక్స్ అయి ఉన్నాయి. సో, మిగతా 8 మంది ఎవరొచ్చారు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే సెకండ్ ఓపెనర్. సో, సెకండ్ ఓపెనర్‌కి మనకున్నదైతే రెండే ఆప్షన్స్. ఇన్ని రోజులు మనం చూసినట్లయితే టాప్ ఆప్షన్స్ వరల్డ్ కప్ గానీ, దాని తర్వాత వచ్చిన టీ20 సిరీస్ కానీ చూసినట్లయితే శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ మనం చూస్తున్నాం. లాస్ట్ మీకు గుర్తుంటే ఐపీఎల్ ముందు జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో శుభ్మన్ గిల్‌ని పక్కన పెట్టి ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ని ఆడించారు. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కుదురుతుంది. అండ్ దెన్ యశస్వి జైస్వాల్ కొంచెం ఎక్స్‌ప్లోజివ్ కంపేర్డ్ టు శుభ్మన్ గిల్. సో, అదే రిపీట్ అయింది ఇక్కడ సెలక్షన్‌లో కూడా. అండ్ మొత్తానికి అన్‌లెస్ అంటిల్ యశస్వి జైస్వాల్ కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ ఫార్మ్ అయిపోయి శుభ్మన్ గిల్ లాస్ట్ ఐపీఎల్ ఫార్మ్‌ని కంటిన్యూ చేస్తూ ఆరెంజ్ క్యాప్‌లో దూసుకెళ్ళిపోతుంటే మేబీ శుభ్మన్ గిల్ టీమ్‌లో ఉండేవాడేమో. బట్ స్క్వాడ్ సెలక్షన్‌లో ఏమైందంటే యశస్వి జైస్వాలే సెలెక్ట్ అయ్యాడు స్క్వాడ్‌లోకి సెకండ్ ఓపెనర్‌గా. అండ్ దెన్ శుభ్మన్ గిల్ ఏకంగా 15 మెంబర్స్ మెయిన్ స్క్వాడ్‌లో కూడా లేడు. ఏకంగా రిజర్వ్స్‌లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నలుగురే బ్యాకప్ కావాలి కాబట్టి ఇండియా చోస్ టు హ్యావ్ వికెట్ కీపర్ బ్యాకప్, ఇద్దరు ఆల్‌రౌండర్ బ్యాకప్ అండ్ 1 స్పిన్నర్ బ్యాకప్‌ని పెట్టుకున్నారు. పేస్ బౌలర్‌కి బ్యాకప్ పెట్టుకోలేదు మెయిన్ స్క్వాడ్‌లో. అండ్ దెన్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌కి కూడా బ్యాకప్ పెట్టుకోలేదు. ఎందుకంటే వికెట్ కీపర్ ఈజ్ ఎనీవేస్ ఎ బ్యాట్స్‌మెన్ కాబట్టి. సో, ఆ విధంగా బ్యాకప్ ఓపెనర్‌కి టాప్ 15లో చోటు దక్కలేదు కాబట్టి శుభ్మన్ గిల్‌ని ఇక్కడ వేయలేక డైరెక్ట్‌గా రిజర్వ్స్‌లో వేసేశారు. ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అయితే డిసప్పాయింట్ అయ్యుంటాడు. ఎందుకంటే ఇఫ్ నాట్ ఇన్ ద స్టార్టింగ్ 11 అట్‌లీస్ట్ స్క్వాడ్‌లో ఉండాలని అయితే కోరుకుంటాడు. బట్ టీమ్ స్ట్రక్చర్ అలా ఉంది. ఏం చేయలేం. బ్యాడ్ లక్ టు శుభ్మన్ గిల్ అనే చెప్పాలి. అండ్ దాని తర్వాత మనం చూస్తే వికెట్ కీపర్ ఆప్షన్ ఓపెన్‌గా ఉంది. వికెట్ కీపింగ్ ఆప్షన్ పెద్ద డిబేట్ జరుగుతూ ఉంది 1 మంత్ నుంచి. ఎందుకంటే అందరూ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆర్ ఇన్ ఫార్మ్. రిషబ్ పంత్, సంజు శాంసన్, ఆహ్, కేఎల్ రాహుల్, డీకే, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ. సో, వీళ్ళంతా ఉన్నారు కంటెన్షన్‌లో. బట్ మెయిన్ అయితే ఇషాన్ కిషన్ ఆల్రెడీ కాంట్రాక్ట్ నుంచి తీసేశారు బీసీసీఐ వాళ్ళు కాబట్టి తని సెలక్షన్ అయితే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, తనని పక్కన పెట్టేద్దాం. అండ్ జితేష్ శర్మ ఈ ఐపీఎల్‌లో
ఏమీ పర్ఫామ్ చేయలేదు. ఒక్క మ్యాచ్ కూడా మంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు కాబట్టి తను కూడా కంటెంట్ షో నుంచి బయటికెళ్ళిపోయాడు. అండ్ దినేష్ కార్తీక్ మనం ఎన్నని అనుకోవచ్చు, ఎంత పర్ఫామ్ చేసినా మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఆల్రెడీ జరిగిన దాన్ని మళ్ళీ రిపీట్ చేసి చూసుకునేలాగుంటది సినిమా. ఎందుకంటే సీనియర్స్‌ని ఆల్రెడీ తీసుకెళ్ళాం. వరల్డ్ కప్‌కి ఆల్రెడీ తీసుకెళ్ళాం డీకేని. వర్కౌట్ అవ్వలేదు. సో, డీకేని కూడా పక్కన పెడితే మిగిలి ఉన్నది 3 ఆప్షన్స్. రిషబ్ పంత్, సంజు శాంసన్ అండ్ కేఎల్ రాహుల్. దాంట్లో సెలెక్టర్స్ అయితే రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్‌కే ఓటేశారు. అండ్ వెరీ గుడ్ డెసిషన్ చెప్పాలంటే. ఎందుకంటే కేఎల్ రాహుల్ లాస్ట్ టీ20 వరల్డ్ కప్ ఫెయిల్ అయిన తర్వాత ఇండియాకి ఇప్పటివరకు ఒక టీ20 అయి కూడా ఆడించలేదు ఇండియా ఇప్పటివరకు. తను టీ20 టీమ్ ప్లాన్స్‌లోనే లేడు. సడన్‌గా తీసుకొచ్చి పెడితే బావుండదు. దాన్నే కంటిన్యూ చేశారు. అండ్ దెన్ రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇండియన్ బ్యాట్స్‌మెన్‌లో టాప్ 10 రన్ స్కోరర్‌లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్స్ వీళ్ళకే ఉన్నాయి. ఆల్మోస్ట్ 160 స్ట్రైక్ రేట్స్‌తో బ్యాటింగ్ చేస్తున్నారు ఇద్దరు. అండ్ దెన్ ఇద్దరు మిడిల్ ఆర్డర్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నారు. నెంబర్ 3 అండ్ నెంబర్ 4లో. సో, కాబట్టి ఆబ్వియస్ చాయిస్ వాస్ రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్. సో, ఇక్కడ స్టార్టింగ్ 11లో ఎవరుంటారు, బ్యాకప్‌లో ఎవరుంటారు అది క్లారిటీ లేదు. బట్ నా ప్రకారం ప్రీవియస్ ట్రెండ్ చూస్తే స్టార్టింగ్ 11లో పంత్‌ని వేసి సంజు శాంసన్‌ని టీమ్ బ్యాకప్‌లో ఉండొచ్చు. ఎందుకంటే నేనైతే సంజు శాంసన్ పెద్ద ఫ్యాను. సంజు శాంసన్ ఉండాలని కోరుకుంటాను. బట్ స్టిల్ రిషబ్ పంత్ ఆఫర్స్ దట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇన్ ద మిడిల్. ఎందుకంటే ఇక్కడ తను వచ్చేస్తే నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అండ్ నెంబర్ 6 వరుసగా రైట్ హ్యాండర్స్ ఉంటారు. దాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు మిగతా టీమ్స్ ఖచ్చితంగా యూజింగ్ లెగ్ స్పిన్నర్స్ ఆర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్. సో, దాన్ని కౌంటర్ చేయాలంటే మిడిల్ ఆర్డర్‌లో ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్ ఉండాలి. సో, కాబట్టి మేబీ స్టార్టింగ్ 11లో రిషబ్ పంత్‌ని ప్రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సంజు శాంసన్ టీమ్ బ్యాకప్‌గా ఉండొచ్చు. బట్ ఇవి ఖచ్చితం అయితే కాదు. చేంజ్ అవుతాయి ఇవన్నీ ఖచ్చితంగా. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎక్స్‌పెక్టేషన్ అది. అండ్ దెన్ మెయిన్ సస్పెన్స్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇక్కడే వచ్చింది. పేస్ ఆల్‌రౌండర్‌కి బ్యాకప్‌గా శివం దూబే సెలెక్ట్ అయిపోయాడు స్క్వాడ్‌లోకి. అండ్ శివం దూబే సెలెక్ట్ అవ్వడం వలన రింకు సింగ్ లాస్ట్ 1 ఇయర్‌గా ఇండియన్ టీ20లో స్టార్‌గా ఎదిగిన రింకు సింగ్ స్క్వాడ్‌లో ప్లేస్ కోల్పోయి రిజర్వ్స్‌లోకి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఎవరంటే శివం దూబే. ఎందుకంటే శివం దూబే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో టాప్ 10 రన్ గెటర్స్‌లో ఉన్నాడు. రింకు సింగ్‌కి ఐపీఎల్ అంతగా బాగా పర్ఫార్మ్ చేయలేదు. అండ్ అందులో శివం దూబే క్యాన్ బౌల్. సో, తను ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇన్ కేస్ హార్దిక్ పాండ్యా వర్కౌట్ అవ్వలేదు 2 మ్యాచెస్‌లో అనుకుంటే తనకి బ్యాకప్‌గా శివం దూబే ఉండనే ఉన్నాడు. అండ్ దెన్ అసలు బ్యాకప్ ఏంటి, డైరెక్ట్ టీమ్ లెవెల్‌లోనే ఉండాలి అన్న రేంజ్‌లో పర్ఫార్మ్ చేస్తున్నాడు. బట్ స్టార్టింగ్ మ్యాచ్‌కి అయితే డౌటే నాకు చెప్పాలంటే. తను 11లో ఉండడం, బట్ మొత్తానికైతే శివం దూబే తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో సెలెక్ట్ చేసుకోలేము అన్న ఆప్షన్ కూడా ఇవ్వలేదు సెలెక్టర్స్‌కి. దూసుకొచ్చేసాడని చెప్పాలి స్క్వాడ్‌లోకి. అండ్ తన వల్ల రింకు సింగ్ తన ప్లేస్ కోల్పోయాడు స్టార్టింగ్ ప్లేస్‌లో. అండ్ దెన్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకి బ్యాకప్‌గా జెరాక్స్ కాపీ అక్షర్ పటేల్‌ని పట్టుకున్నారు. సో, అక్షర్ పటేల్ మనం చూసాం వరల్డ్ కప్‌లో లాస్ట్ వరకు ఉండి స్క్వాడ్‌లో లాస్ట్‌లో అశ్విన్‌ని ఏసి తనని డ్రాప్ చేశారు ఇంజరీ అని చెప్పి. తను ఫీల్ అయ్యి ఒక ట్వీట్ పెట్టి మళ్ళీ డిలీట్ చేసి అవన్నీ జరిగాయి. సో, ఆ విధంగా చూస్తే చాలా హ్యాపీ అక్షర్ పటేల్‌కి. నేను మళ్ళీ వరల్డ్ కప్‌కి సెలెక్ట్ అయ్యాడు. ఎందుకంటే ఎవరు చెప్పలేదు కూడా, ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు అక్షర్ పటేల్ ఉంటాడు అని చెప్పి. ఎందుకంటే దీనికి ముందు హోమ్ సిరీస్‌లో కూడా వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు ఆ స్పిన్ ఆల్‌రౌండర్ పొజిషన్‌లో. తను అసలు ఈ ఐపీఎల్‌లో ప్లేయింగ్ 11లోనే లేడు సన్‌రైజర్స్‌కి. సో, ఆ పొజిషన్ ఒకటి ఖాళీ అయింది. స్పిన్ ఆల్‌రౌండర్‌లో ఇంకెవరు లేరు ఇండియాకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ కాబట్టి అక్షర్ పటేల్ వచ్చేసాడు ఆ స్క్వాడ్‌లోకి. అండ్ దెన్ నెక్స్ట్ స్పిన్నర్ ఆప్షన్ యుజ్వేంద్ర చహల్ వచ్చేసాడు. ఇది కమ్‌బ్యాక్ ఈ మొత్తం టీమ్‌లోకి ఎవరిదన్నా కమ్‌బ్యాక్ ఉందా అంటే అది యుజ్వేంద్ర చహల్‌దే. ఎందుకంటే సెకండ్ స్పిన్నర్‌గా మనకి రవి బిష్నాయ్ ఉన్నాడు. ఇన్ని రోజులుగా తను టీ20 బౌలింగ్‌లో నెంబర్ 1 కూడా రీచ్ అయ్యాడు లాస్ట్ ఇయర్. అండ్ కరెంట్ తన వరల్డ్ ర్యాంకింగ్ ఈజ్ నెంబర్ 5. తనకి ప్లేస్‌లో జట్టులో ప్లేస్ దొరకలేదు. తనైతే చాలా బాధపడుతుంటాడు ఖచ్చితంగా. వెరీ హార్డ్ పిల్ టు స్వాలో ఫర్ రవి బిష్నాయ్. బట్ ఆప్షన్ ఏం లేదు. ఎందుకంటే ఈ ఐపీఎల్‌లో పర్ఫార్మెన్స్ చూస్తే టాప్ 2 స్పిన్నర్స్ ఆర్ కుల్దీప్ యాదవ్ అండ్ యుజ్వేంద్ర చహల్. యుజ్వేంద్ర చహల్ పర్పుల్ క్యాప్ రేస్‌లో కూడా ఉన్నాడు మొన్నటి వరకు చూసాం మనం. రవి బిష్నాయ్‌నేమో కేఎల్ రాహుల్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. మేబీ కేఎల్ రాహుల్ కూడా రీజన్ అని చెప్పొచ్చు రవి బిష్నాయ్ ఎక్స్‌క్లూజన్‌కి. ఎందుకంటే తనని కొంచెం బాగా యూజ్ చేసుకొని తన వికెట్స్ బాగా తీసుంటే చహల్ ప్లేస్‌లో బిష్నాయ్ ఉండేవాడు. బట్ మొత్తానికి తనైతే సెలెక్ట్ అవ్వలేదు. సో, మొత్తానికి వీళ్ళైతే అయిపోయారు. అండ్ దెన్ మిగతా 4 పొజిషన్స్ ఆర్ పేసర్స్ ఇక్కడ 2, ఇక్కడ 2 చెప్పాలంటే గొప్పగా ఆప్షన్స్ ఏం లేవు మనకి. ముందుగా అనుకున్నట్లే రూమర్ నడుస్తున్నట్టు హర్షదీప్ సింగ్ అండ్ మొహమ్మద్ సిరాజ్ ఇవి అనుకున్న నేమ్సే. ఈ ముగ్గురులో ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఇవే నేమ్స్ అందరూ అనుకుంటున్నారు. వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. చెప్పాలంటే వాళ్ళకంటే మంచి ఆల్టర్‌నేటివ్స్ కూడా లేవు. అందరూ పర్ఫార్మెన్స్ అంటే మంచి బౌలర్స్ ఉన్నారు గానీ ఖచ్చితంగా వాళ్ళని బదులు వీళ్ళని ఎయ్యాలి అన్న రేంజ్‌లో పర్ఫార్మ్ చేసిన బౌలర్స్ అయితే ఎవ్వరు లేరు. బట్ ఈ ఐపీఎల్ ఫామ్‌లో
బాగా రివార్డ్ అయింది ఎవరికి అంటే ఇద్దరు ఖలీల్ అహ్మద్ అండ్ అవేష్ ఖాన్ రిజర్వ్స్‌లో వచ్చేసారు. ఖలీల్ అహ్మద్ ఎక్కడ ఇంప్రెస్ చేశాడంటే పవర్ ప్లే బౌలింగ్ అండ్ దెన్ మొన్నటి వరకు టాప్ 10 వికెట్ టేకర్స్‌లో కూడా ఉన్నాడు తను ఐపీఎల్‌లో మీరు చూసినట్లయితే. సో, ఐపీఎల్ ఫార్మ్ బాగుంది. అండ్ దెన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌కి బ్యాకప్‌గా తను సెలెక్ట్ అయ్యాడు. లేదంటే తనకంటే ఎక్కువ హర్షల్ పటేల్‌కి కూడా ఉన్నాయి వికెట్స్. బట్ స్టిల్ రైట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు. వెరైటీ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వెరైటీ కావాలి కాబట్టి తనకి బ్యాకప్‌గా ఖలీల్ అహ్మద్ ఉన్నాడు స్క్వాడ్‌లో. అండ్ దెన్ ఆవేష్ ఖాన్ ఎందుకు సెలెక్ట్ అయ్యాడని షాక్ అవ్వచ్చు మీరు. బట్ మీరు చూసినట్లయితే స్టాటిస్టిక్స్‌లో చూపించకపోయినా ఆవేష్ ఖాన్ డెత్ బౌలింగ్ ఈ సీజన్‌లో చాలా అంటే చాలా బాగుంది రాజస్థాన్ రాయల్స్‌కి. రాజస్థాన్ రాయల్స్ మనకు తెలుసు ఖచ్చితంగా దూసుకొని వెళ్తూ టాప్ పొజిషన్‌లో ఉన్నారు ఈ ఐపీఎల్‌లో. అండ్ మీరు చూసినట్లయితే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వస్తున్నాడు ఆవేష్ ఖాన్ వాళ్ళకి. ముఖ్యంగా డెత్ ఓవర్స్‌లో ఖచ్చితంగా యార్కర్స్ అవుట్ సైడ్ ఆఫ్ యార్కర్స్ కరెక్ట్‌గా ఐ మీన్ మినిమమ్ 3, 4 వేస్తున్నాడు ఓవర్‌కి. వెరీ వెరీ గుడ్ థింగ్. అక్యురసీ అనేది మేబీ అవి ఇంప్రెస్ చేసుంటాయి నాకు తెలిసి సెలెక్టర్స్‌ని. డెత్ బౌలింగ్ ఆప్షన్స్ మనకి జస్ప్రీత్ బుమ్రాని పక్కన పెడితే ఇంకా గోవిందా గోవిందా అనుకోవచ్చు చెప్పాలంటే మనది కాని రోజున. బట్ కొంచెం అలాంటి కాన్ఫిడెన్స్ ఎవరైనా ఇచ్చారు అంటే ఆ యార్కర్స్ వేస్తూ నటరాజన్ అండ్ అవేష్ ఖాన్ మాత్రమే. బట్ నటరాజన్ చాలా రోజులుగా సెటప్‌లో లేడు. మనం చూస్తున్నాం టీమిండియా సెటప్‌లో. సో, అండ్ దీనికి ముందు సిరీస్‌లో ఆవేష్ ఖాన్ ఉన్నాడు ఇండియా స్క్వాడ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో కూడా. సో, అదే కంటిన్యూ చేసి ఆవేష్ ఖాన్ రిటైన్ చేసుకున్నాడు ప్లేస్‌ని ఐపీఎల్‌లో. సో, మొత్తానికి ఇది టీ20 వరల్డ్ కప్ మన 15 మెంబర్స్ అయితే వీళ్ళు లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళు అండ్ రిజర్వ్స్ అయితే రైట్ సైడ్ ఉన్న ఈ నలుగురు చాలా మంచి స్క్వాడ్ సెలెక్ట్ చేశారని చెప్పాలి. చెప్పాలంటే ఉన్న అవైలబుల్ ఆప్షన్స్‌లో. బట్ ఆబ్వియస్‌లీ ఇన్ని జరిగినా కూడా మనం కొన్ని మిస్ అయ్యాము. కొంతమంది ప్లేయర్స్ మిస్ అయ్యారు. ఫ్యాన్ ఫేవరెట్స్ ఉంటారు. మిస్ అయ్యి ఉంటారు. సో, వాళ్ళు ఎవరికి మిస్ అయింది అనేది చూసేద్దాం తొందరగా. ఫస్ట్ బిగ్గెస్ట్ బ్యాడ్ లక్ అండ్ మిస్ అయింది వచ్చి రవి బిష్నాయ్. నేను చెప్పినట్టు కరెంట్ ర్యాంకింగ్ వరల్డ్ నెంబర్ 5 టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 కూడా రీచ్ అయ్యాడు. అంత ఈజీ విషయం ఏం కాదు. ఇఫ్ నాట్ ఫర్ కేఎల్ రాహుల్ తనని బాగా యూజ్ చేసుకొని ఉంటే మేబీ ఉండేవాడేమో స్క్వాడ్‌లో చహల్ ప్లేస్‌లో. బట్ అదైతే వర్కౌట్ అవ్వట్లేదు. అట్లీస్ట్ రిజర్వ్స్‌లో అన్నా వేసి ఉండాల్సిందేమో. బట్ ఆల్రెడీ స్క్వాడ్‌లో నలుగురు ఉన్నారు. ఇంకా బ్యాకప్‌గా ఇంకొకరంటే 5గురు స్పిన్నర్లు. ఆఫ్‌కోర్స్ యూఎస్ఏ అండ్ వెస్టిండీస్ స్పిన్ పిచ్లు అంటున్నారు. ముఖ్యంగా వెస్టిండీస్‌లో స్పిన్ పిచ్చెస్ ఉంటాయి అంటున్నారు కానీ నలుగురు స్పిన్నర్స్ ఆర్ టూ మచ్. ఎందుకంటే స్పిన్నర్స్ ఇంజురీ అయ్యే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి ఆబ్వియస్లీ పేసర్‌నే తీసుకోవాలి రిజర్వ్స్‌లో ఎక్కువ. సో, బ్యాడ్ లక్ టు రవి బిష్నాయ్. సెకండ్ ఈజ్ రుతురాజ్ గైక్వాడ్. ఓపెనర్‌గా జైస్వాల్ గానీ, గిల్ గానీ కాకుండా ఇంకెవరిదన్నా పేరు ఉండాలి అంటే అది రుతురాజ్ గైక్వాడ్‌దే. నిన్న చూసాం లాస్ట్ టూ ఇన్నింగ్స్ ఒక సెంచరీ, ఒక 98 అండ్ చాలా చాలా సాలిడ్ బ్యాట్స్‌మెన్ అండ్ ద టాప్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ బ్యాటింగ్‌లో ఓపెన్ లేదు. ఎవరిని తీసివేయాలి రుతురాజ్ గైక్వాడ్‌ని చెప్పండి? ఎవరిని తీయలేము. గిల్లుని తీయాలి. వేస్తే అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ కాదు. బట్ ఇది ఎండ్ కాదు. ఎందుకంటే మనం తెలుసు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మకి ఇదే లాస్ట్ గెలిచిన, ఓడిపోయిన వరల్డ్ కప్. దాని తర్వాత ఆడిస్తే ఏమో ఆడించకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లెజెండ్స్ దే హ్యాడ్ దేర్ టైమ్. బట్ టీ20లో అట్లీస్ట్ యంగ్ బ్లడ్ వచ్చే టైం ఆసన్నమైంది. ఈ వరల్డ్ కప్‌కే ఉండకూడదని చాలామంది అనుకున్నారు కానీ బట్ మొత్తానికి లాస్ట్ వరల్డ్ కప్ లాగా ఛాన్స్ ఇచ్చినట్టు అర్థమవుతూ ఉంది. బట్ వాళ్ళు ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ వచ్చేస్తాడు. బాధపడాల్సిన అవసరం లేదు. రుతురాజ్ గైక్వాడ్ ఇదే పర్ఫార్మెన్స్‌ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టీంలోకి వచ్చేస్తాడు. ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ ఈజ్ తిలక్ వర్మ. తిలక్ వర్మ ఉన్నాడు ఇండియా స్క్వాడ్‌లో. దీనికి ముందు చాలా సిరీస్‌లో విరాట్ కోహ్లీ రావడం వల్ల తిలక్ వర్మ పొజిషన్ పోయింది. ఎందుకంటే తిలక్ వర్మ నెంబర్ 3 ఆడుతుండేవాడు. తిలక్ వర్మ బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. సో, ఆఫ్టర్ విరాట్ కోహ్లీ గోస్ అవుట్ ఆఫ్ టీ20 సెటప్, తిలక్ వర్మ విల్ కమ్ ఇన్ ప్లేస్. ఐ యామ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తిలక్ వర్మ. సో, తిలక్ వర్మకు కూడా బ్యాడ్ లక్ చెప్పాలంటే. బట్ ఆప్షన్ లేదు. ఇంకెవరిని తీసి తిలక్ వర్మని వేసే పొజిషన్ అయితే లేదక్కడ. నెక్స్ట్ ఈజ్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ అంత బ్యాడ్ లక్ ఏం కాదు. నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. స్ట్రైక్ రేట్ ఈజ్ ఓవర్ రేటెడ్ అని. తన మీద క్రిటిసిజం వచ్చినప్పుడు నేను అప్పటి నుంచి తన టీ20 బ్యాటింగ్‌ని డిస్లైక్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలా టైం తీసుకుంటాడు సెట్ అవ్వడానికి. లాస్ట్‌లో ఐ విల్ కవర్ అప్ అంటాడు కానీ ఫస్ట్‌లో లూజ్ అయిన బాల్స్ మనం చూస్తున్నాం. ఈ ఐపీఎల్‌లో ఫస్ట్‌లో ఎలా కొడుతున్నారో ఓపెనర్స్. మరి ఆ రేంజ్‌లో కాకపోయినా మినిమమ్ అట్లీస్ట్ లూజ్ బాల్‌నైనా కొట్టాలి గానీ, ఆ ఇంటెంట్ అనేది కనిపించదు కేఎల్ రాహుల్ దగ్గర. గుడ్ థింగ్ ఏంటంటే ఈ ఐపీఎల్‌లో దాన్ని కరెక్ట్ చేసుకునే దానికి ట్రై చేశాడు తను. ఒక స్టాట్స్ కూడా చూపిస్తున్నారు ఎల్ఎస్‌జీ మ్యాచెస్‌లో. కేఎల్ రాహుల్ లాస్ట్ 3, 4 ఐపీఎల్‌లో 120, 130 స్ట్రైక్ రేట్ ఉంటే ఈసారి 140స్‌లో ఆడుతున్నాడని చెప్పేసి. మేబీ ఇవంతా స్ట్రైక్ క్రిటిసిజంని తను పాజిటివ్‌గా తీసుకొని మొత్తానికి ట్రై చేశాడు. బట్ సంజు శాంసన్ అండ్ రిషబ్ పంత్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. రన్ స్కోరింగ్‌లో టాప్ ఉన్నా గానీ మొత్తానికి బ్యాడ్ లక్ టు కేఎల్ రాహుల్. అండ్ దెన్ జితేష్ శర్మ. సో, యాక్చువల్లీ లాస్ట్ 1 ఇయర్‌గా టీ20 టీమ్‌లో జితేష్ శర్మనే ఉన్నాడు వికెట్ కీపర్. ఎందుకంటే రిషబ్ పంత్ ఇంజూర్డ్ ఇప్పుడే వచ్చాడు. కేఎల్ రాహుల్ సెటప్‌లో లేడు కాబట్టి సంజు శాంసన్ అండ్ జితేష్ శర్మనే ఉన్నారు కీపింగ్‌లో.
లాస్ట్ 1 ఇయర్‌గా టీ20 సెటప్‌లో. బట్ జితేష్ శర్మ కంప్లీట్ ఐపీఎల్ ఫెయిల్ అయిపోయాడు. సో, ఓన్లీ ఐపీఎల్ మూలాన ప్లేస్ పోగొట్టుకోవడం అనేది తనకు కొంచెం బ్యాడ్ లక్. బట్ ఇట్ వాస్ ఎక్స్‌పెక్టెడ్ తన పర్ఫార్మెన్స్ చూసి. అండ్ దెన్ హర్షల్ పటేల్ కరెంట్‌లీ థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో. వికెట్స్ తీస్తున్నాడు. బట్ స్క్వాడ్‌లో అయితే చోటు లేదు. ఇంక్లూడింగ్ రిజర్వ్స్ ఆల్సో. ఎందుకంటే రిజర్వ్స్‌లో ఖలీల్ అహ్మద్ అండ్ అవేష్ ఖాన్ ఉన్నారు. దే ఆర్ బ్రింగింగ్ ఏ వెరైటీ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ కానీ, డెత్ ఓవర్స్ బౌలింగ్ కానీ. హర్షల్ పటేల్ ఓవరాల్‌గా మిడిల్ ఓవర్స్‌లో బాగా బౌలింగ్ పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ దే చోస్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బ్యాకప్. సో, హార్డ్ లక్ టు హర్షల్ పటేల్. అండ్ దెన్ ముఖేష్ కుమార్ ఆల్సో. ముఖేష్ కుమార్ కూడా అవేష్ ఖాన్ లాగా ఎవరైనా యార్కర్స్‌ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇండియన్ బౌలర్స్ అంటే అది ముఖేష్ కుమార్ మాత్రమే. బట్ ఇన్‌ఫాక్ట్ ముఖేష్ కుమార్ ఉన్నాడు ఇండియన్ సెటప్‌లో, టీ20 సెటప్‌లో కొన్ని లాస్ట్ సిరీసెస్‌లో కూడా. బట్ ఏమో మరి అవేష్ ఖాన్ వర్సెస్ ముఖేష్ కుమార్ నాకు తెలిసి పెద్ద డిస్కషన్ జరుగుండొచ్చు. లాస్ట్‌కి అవేష్ ఖాన్ మేడ్ ద కట్ బికాజ్ అవేష్ ఖాన్ హ్యాస్ మోర్ పేస్ కంపేర్ టు ముఖేష్ కుమార్. సో, మొత్తానికి వీళ్ళందరూ అయితే బ్యాడ్ లక్ ఖచ్చితంగా అని చెప్పొచ్చు మనం. అండ్ మొత్తానికి స్క్వాడ్ అయితే లాస్ట్‌కి సెలెక్ట్ అయిన టీమ్‌లో స్ట్రెంగ్త్, వీక్‌నెసెస్ ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఒకసారి చూసేద్దాం. సో, నేను రాసిన కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నా దృష్టిలో ఒక ఎక్స్‌ప్లోజివ్ ఓపెనింగ్ పెయిర్ ఉండాలి. ఒక యాంకర్ ఉండాలి. మనకు విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఐ మీన్ యాంకర్ అనేది ఇప్పుడు టీ20 సెటప్‌లో పెద్దగా అవసరం లేదు. బట్ స్టిల్ ఒకరు ఉండాలి బ్యాక్ బోన్ లాగా టీమ్‌కి, అది విరాట్ కోహ్లీ. లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్, మిడిల్ ఆర్డర్ ఎన్ఫోర్సర్ మనకి స్కై ఉన్నాడు. స్పిన్ హిట్టర్స్ స్కై ఉన్నాడు. అండ్ దెన్ శివం దూబే ఉన్నాడు స్క్వాడ్‌లో. అండ్ దెన్ సంజు శాంసన్, రిషబ్ పంత్ వీళ్ళంతా స్పిన్ బాగా అటాక్ చేస్తారు. సో, ఇవన్నీ వర్కౌట్ అయ్యేవి. మనకి కొంచెం డౌన్ ఉన్నవి ఏంటంటే డెసిగ్నేటెడ్ ఫినిషర్ లేడు. ఈ 6 మందిలో స్క్వాడ్‌లో నేను చూపించిన వాళ్ళు ఫినిషర్ హార్దిక్ పాండ్యా విల్ ప్లే నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 అనేది పెద్ద క్వెషన్‌గా ఉంది. జడేజా ఈజ్ అవర్ ఫినిషర్. బట్ తను చూస్తున్నాం సీఎస్కేకి నెంబర్ 3లో ఆడుతున్నాడు. నెంబర్ 2 డౌన్ కూడా వస్తున్నాడు. ఫినిషింగ్ గ్రూమ్ చేయట్లేదు సరిగా తను ఆ సెటప్‌లో సీఎస్కే ఆడిస్తే ఇండియాకి అదే ఫామ్‌లో వస్తాడు కానీ, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవ్వరు, ఈ స్క్వాడ్‌లో ఉన్న వాళ్ళు ఎవరు ఫినిషర్ రోల్‌లో ఎవరు ఆడట్లేదు కరెంట్లీ ఐపీఎల్ టీమ్స్‌లో. అది పెద్ద పెద్ద డ్రాబ్యాక్ నన్ను అడిగితే. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇండియాకి టీమ్‌కి ఫినిషింగ్ ఎవరు ఉంటారని తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అట్లీస్ట్ 2-3 మ్యాచెస్ ఐపీఎల్‌లో ట్రై చేయాలి ఆ పొజిషన్‌ని. బట్ అదైతే జరగదు మనకు తెలుసు. ఐపీఎల్ ఎంత ఇంపార్టెంటో మనకి టీమ్ ఓనర్స్ ఒప్పుకోరు. పవర్ హిట్టర్స్ ఇన్ లోయర్ ఆర్డర్స్ లేరు. మనకున్నది జడేజా. అండ్ దెన్ జడేజా అవుట్ అయిపోయిన తర్వాత బౌలర్స్ కూడా కొంతమంది చూస్తే ఆస్ట్రేలియాకి ప్యాట్ కమ్మిన్స్ అలాగే హిట్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు బౌలర్స్ కూడా. మనకు అది లేదు బౌలర్స్ బ్యాటింగ్ ఎబిలిటీ. సో, మన వీక్‌నెసెస్ అయితే ఇవి బ్యాటింగ్‌లో. డెసిగ్నేటెడ్ ఫినిషర్ లేడు. లోయర్ ఆర్డర్‌లో పవర్ హిట్టర్స్ లేరు. అండ్ దెన్ బౌలర్స్‌కి బ్యాటింగ్ ఎబిలిటీ అస్సలు లేదు. అందరూ ప్యూర్ బౌలర్స్. బుమ్రా, హర్షదీప్, సిరాజ్, కుల్దీప్ వీళ్ళంతా ప్యూర్ బౌలర్స్. కుల్దీప్ కొంచెం మేబీ స్ట్రైక్ రొటేట్ చేయడు కానీ చేయగలడేమో కానీ పవర్ హిట్టింగ్ అయితే చేయలేడు. బౌలింగ్ చూస్తే మనకి మోస్ట్‌లీ నేను కొంచెం పెట్టిన ఫ్యాక్టర్స్ పవర్ ప్లేలో స్వింగ్ స్పెషలిస్ట్ ఉండాలి. సిరాజ్ ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్. స్పిన్ వెరైటీ ఉండాలి. మనకి చాలా స్పిన్ వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బుమ్రా ఉన్నాడు. మనకి లేనిది ఏంటంటే ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ బౌలర్ లేడు టీమ్‌లో. అవుట్ అండ్ అవుట్ పేస్ లాగా లైక్ ఇప్పుడు ఇంగ్లాండ్ జోఫ్రా ఆర్చర్‌ని వేసుకున్నారు. అలాగా ఇప్పుడు మనం ఎక్స్‌ప్రెస్ 150+ న్యూజిలాండ్‌కి లాకీ ఫెర్గ్యూసన్ ఉన్నాడు. సో, ఇలాంటి ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ బౌలర్ లేడు మన టీమ్‌లో. సో, మిడిల్ ఓవర్స్‌లో వీళ్ళు కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతారు. అండ్ దెన్ కొంచెం హిట్ ద డెక్ బౌలర్స్ ఉంటారు. మిడిల్‌లో గుడ్ లెంగ్త్‌తో వేసుకుంటూ మిడిల్ ఓవర్స్‌లో కట్టర్స్ వేసుకుంటూ ప్యాట్ కమిన్స్ టైప్‌లో లాంటి బౌలర్ మిడిల్ ఓవర్స్‌లో కంట్రోల్ చేయగలిగే బౌలర్. అలాంటి బౌలర్ ఉన్న వాళ్ళలోనే మనం సరిపెట్టుకోవాలి. సో, ఖచ్చితంగా స్పెషలిస్ట్ అంటూ లేరు. సో, ఈ రెండిట్లో మన బౌలింగ్ వీక్ అవుతుంది. మొత్తానికి ఉన్న ఆప్షన్స్‌లో అయితే మంచి స్క్వాడ్‌ని సెలెక్ట్ చేశారు టీమిండియా సెలెక్టర్స్. బట్ ఉన్న వాటిలో అయితే మనకి వీ హావ్ టు మేక్ ష్యూర్ టు కవర్ అవర్ వీక్‌నెసెస్ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. సో, మొత్తానికి ఇది ఈ వీడియో. విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. ఇంకా చాలా టైం ఉంది వరల్డ్ కప్‌కి. సో, ఆలోపు స్క్వాడ్‌లో చేంజెస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్ ఇంకా 1 మంత్ ఉంది. ఎవరైనా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఎవరికి అవ్వకూడదని కోరుకుందాం. సో, మొత్తానికి ప్రస్తుతానికి స్క్వాడ్ అయితే ఇది. అండ్ దెన్ నేను మరిన్ని వీడియోస్ చేస్తాను ఫ్యూచర్‌లో వరల్డ్ కప్ మీద. అండ్ subscribe my channel for watching more such videos. Thank you for watching. Take care. Bye bye.